అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను గురజాడ అప్పారావు గారిచే రచించబడిన తెలుగు బిడ్డ శతకములోని 61 నుండి 70 పద్యాలను మీకు వివరించబోతున్నాను. పేద తెలుగువారు ఫిర్యాదులందిస్తే ఆంగ్లమందు తీర్పులదరగొట్టు కోతి కాపరైన కొబ్బరికాయల్లే తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. పేద తెలుగువారు ఫిర్యాదులందిస్తే ఆంగ్లమందు తీర్పు లదరగొట్టు కోతి కాపరైన కొబ్బరికాయల్లే తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, పేద తెలుగు ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు చేస్తే అధికారులు ఆంగ్ల భాషలో తీర్పులను అదరగొడుతున్నారు. అది ఎలా ఉంటుందంటే, కొబ్బరికాయలకు కోతిని కాపలాగా ఉండమని చెప్పిన విధంగా ఉంటుంది. ఇవన్నీ తెలుసుకొని మసలుకొనుము. రూకలిచ్చు భాష కాకతో నేర్చేరు, ఏమి యువని దాని నేర్వరెవరు. పాలు యువని పశువు కబేలాల కర్పితం, తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. రూకలిచ్చు భాష కాకతో నేర్చేరు, ఏమి యువని దాని నేర్వరెవరు. పాలు యువని పశువు కబేలాల కర్పితం, తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, డబ్బును సంపాదించి పెట్టే భాషను కష్టపడి నేర్చుకొనెదరు. ఏమీ యువని భాషను అసలు పట్టించుకోరు. పాలు యువని పశువుకు మేత వేయకుండా ఉండరు కదా. తల్లి భాష అయిన తెలుగు భాషను కూడా గౌరవించవలెను. ఇవన్నీ తెలుసుకొని మసలుకొనుము. స్వంత భాషనున్న సౌలభ్యమే నాడు, అన్య భాషలందు అందబోదు. తల్లి ప్రేమ మారు తల్లిలో దొరకునా, తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. స్వంత భాషనున్న సౌలభ్యమే నాడు, అన్య భాషలందు అందబోదు. తల్లి ప్రేమ మారు తల్లిలో దొరకునా, తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, మన తెలుగు భాషలో ఉండే సౌలభ్యం, మాధుర్యం ఇతర భాషలలో పూర్తిగా దొరకదు. సొంత తల్లి చూపించిన ప్రేమ సవతి తల్లి చూపించగలదా? లేదు కదా. ఇవన్నీ తెలుసుకొని మసలుకొనుము. ఆంగ్ల భాష సొంత అలవడినంతనే తెలుగుని సడించు పులుగులారా,
ఏరు దాటి తెప్ప నేల తగలేతురు తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. ఆంగ్ల భాష సుంత అలవడినంతనే తెలుగుని సడించు పులుగులారా. ఏరు దాటి తెప్ప నేల తగలేతురు తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, ఆంగ్ల భాషలో మంచి పాండిత్యము సంపాదించగానే తెలుగు భాషను అవమానిస్తూ చిన్నచూపు చూడరాదు. భాష తెలుగు భాషే అయినప్పటికీ ఆంగ్ల వక్తలుగా మారి మాతృభాషను మరచిపోతున్నారు. నీటితో నిండిన ఏరును దాటుటకు తెప్పను ఉపయోగించి తీరా నేల మీదికి రాగానే దానిని పారవేసిన విధంగా తెలుగు భాషను విడిచిపెట్టరాదు. ఇవన్నీ తెలుసుకొని మసలుకొనుము. వెర్రి తెలుగు కవికి ఎర్ర పైసా కూడా రాల్చు దిక్కు లేదు రాష్ట్రమందు. తనదు రాతే తనకు తల కొర్వి అగుచుండే తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. వెర్రి తెలుగు కవికి ఎర్ర పైసా కూడా రాల్చు దిక్కు లేదు రాష్ట్రమందు. తనదు రాతే తనకు తల కొర్వి అగుచుండే తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, తెలుగు భాష మీద అభిమానంతో తెలుగు భాషలో మంచి పాండిత్యం గడించి తెలుగులో అద్భుతమైన కవితలను పద్యాలను రచించే తెలుగు కవికి తన సొంత రాష్ట్రంలో ఒక పైసా కూడా దానం ఇచ్చే దిక్కు లేదు. చివరికి తన కవిత్వమే తనకు ముప్ప తిప్పలను తెచ్చిపెడుతున్నది. ఇవన్నీ తెలుసుకొని మసలుకొనుము. ఇంచుమించుగా ప్రపంచ వ్యాప్తంబుగా 18 కోట్ల ప్రబలమైన సంతుయుండు తల్లికింత అన్యాయమా తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. ఇంచుమించుగా ప్రపంచ వ్యాప్తంబుగా 18 కోట్ల ప్రబలమైన సంతుయుండు తల్లికింత అన్యాయమా తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, మన తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్నారు. ఇంచుమించుగా తెలుగు ప్రాంతానికి చెందినవారు తెలుగు బిడ్డలు 18 కోట్ల మంది ఉన్నారు. అంతమంది బిడ్డలను కన్న తెలుగు తల్లికి ఇప్పుడు గౌరవం లభించుటలేదు. ఇది ఎంత అన్యాయమో కదా. ఇవన్నీ తెలుసుకొని మసలుకొనుము. తెలుగు ఉద్యమాన్ని తెగువతో చేపట్టి లౌక్యమౌపదాన రహంతుల్లా గారు బండి ముందు కరదీపికై నిలిచే తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. తెలుగు ఉద్యమాన్ని తెగువతో చేపట్టి
లౌక్యమౌపదాన రహంతుల్లా గారు. బండి ముందు కరదీపికై నిలిచే తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, తెలుగు జాతి కోసం ధైర్యంగా ఉద్యమాన్ని చేపట్టి తెలుగు భాష కొరకు పోరాడిన మహానుభావులు అయిన రహంతుల్లా గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన బండి ముందు నడిచే బంటువలే నిలిచి తెలుగు జాతి కోసం పోరాడిన యోధుడు. ఇవన్నీ తెలుసుకొని మసలుకొనుము. అంటూ వ్యాధి ఓలే వ్యాపించి దేశాన ఆంగ్ల మోజు ప్రజల కంటగట్ట కానివెంట్లు వెలసే కడగండ్ల ప్లాంట్లుగా తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. అంటూ వ్యాధి ఓలే వ్యాపించి దేశాన ఆంగ్ల మోజు ప్రజల కంటగట్ట కానివెంట్లు వెలసే కడగండ్ల ప్లాంట్లుగా తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, అంటువ్యాధి ఒకరి నుంచి మరొకరికి ఎలా ప్రాకుతుందో అలా ఆంగ్లమనే గజ్జి రాష్ట్రమంతా ప్రాకుతున్నది. ఆంగ్ల భాష వచ్చి చేరి తెలుగు భాష మీద ప్రభావం చూపుతున్నది. ఎక్కడ చూచినా పుట్టగొడుగుల్లా కానివెంట్లు వెలసి తెలుగు భాష మీద విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. నిజమైన సంప్రదాయాలు, ఆచారాలు, మన సంస్కృతి అన్నీ అంతరించిపోతూ కనుమరుగవుతున్నది కదా. ఇవన్నీ తెలుసుకొని మసలుకొనుము. పొరుగు భాష తనకు భుక్తి కల్పించిన తనదు మాతృభాష దైన్య స్థితికి కఠిన ఆకురాయి కరిగి ఆక్రోశించే తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. పొరుగు భాష తనకు భుక్తి కల్పించిన తనదు మాతృభాష దైన్య స్థితికి కఠిన ఆకురాయి కరిగి ఆక్రోశించే తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, పొరుగు భాషను నేర్చుకొని దానికి భుక్తిని కల్పించి తల్లి భాష అయిన తెలుగు భాషను పూర్తిగా మరచిపోయి ఇతర భాషలకు ప్రాధాన్యత ఇచ్చే తెలుగు బిడ్డలు మన తెలుగు భాషకు ఇంతటి దీనమైన స్థితిని కల్పించితిమి అని ఆలోచించకుండా వారి దారి వారు చూసుకుంటారు. తెలుగు తల్లి దైన్య స్థితిని చూసి కఠినమైన రాయి కూడా కరిగినప్పటికీ తెలుగు బిడ్డలు మాత్రం దయ చూపకున్నారు. ఇవన్నీ తెలుసుకొని మసలుకొనుము. మిసిమి కోళ్ళు పోయి పసిడి బాల్యంలోనే బండబారుతోంది భరత జాతి కానివెంట్లు జైళ్ళు ఖైదీలే పిల్లలై తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. మిసిమి కోళ్ళు పోయి పసిడి బాల్యంలోనే బండబారుతోంది భరత జాతి కానివెంట్లు జైళ్ళు ఖైదీలే పిల్లలై తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ,
అతి చిన్న వయసు గల పిల్లల మీద మితిమీరి ఒత్తిడి కారణంగా పిల్లలు గ్రహణ శక్తిని కోల్పోయి ఏదియూ గ్రహించలేకున్నారు. అంతేగాక మన సంస్కృతి, మన ఆచార సంప్రదాయాలు, నైతిక విలువలను పెంపొందించే ఇతిహాసాలు, పురాణాలు తెలియక ఒక యాంత్రిక జీవితానికి అలవాటు పడి విపరీతమైన ఆంగ్ల భాష మోజులో పడి కాన్వెంట్లు ఒక జైళ్ళలాగా పిల్లలను ఖైదీలుగా మార్చివేస్తున్నాయి కదా. ఇవన్నీ తెలుసుకొని మసలుకొనుము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.